ఉన్నది మా తండాకోరకు మాకు భూమి ఇల్లు కట్టే నీకే జాగా లేదు అందుకొరకు మా భూమి అంటారు మాకు తిప్పులు పెడుతున్నారు మళ్ళీ వస్తురంట కదా భూముల మీదకి భూములు లేదు అదే భూమి మీద వస్తున్నారు మాది ఉండదంటని మాది ఉండదంటని వస్తున్నారు మాతో పైసలు అడుగుతున్నారు మేము యాడ్ నుంచి మేము అడవిలా ఉన్నాం గిరికాబాయి తండా ఎట్లా మరి మాకు మాత తిండికే ఠకనా లేదు యాడ్ నుంచి ఇవ్వాలి వాళ్ళకు పైసలు మేము లేనందుకొరకు మేము అడవిలా మాత ఇది మీది కాదు భూమి మాది అంటారు మాకు దౌర్జన్యం చేస్తున్నారు మా ఊరోళ్ళు మైలారం వాళ్ళు మా తండాలోనే మా తండా కానే భూమి ఉండదు ఇల్లు కడదామంటే మాది అది మా పట్టాల నంబరు మీరు పైసలు ఇవ్వాలి ఇన్ని లక్షలు ఇవ్వాలి అంటారు ఒక గుంటకు లక్షన్నారంట ఒక గుంటకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్టుంది కాంగ్రెస్ వచ్చింది ఏం లేదు కేసీఆర్ మంచిగా ఉండే కేసీఆర్ మంచిగా ఉండదు ఇప్పుడు ఇప్పుడు 4000 ఇస్తుండే కదా పెన్షన్ మాకు గిరికబాయి తండాకు ఒక్కరు కూడా లేదు ఒక్క మనిషికి లేదు మాకు కష్టం చేస్తున్నాము ఎట్లానో పొట్టాకు బతుకుతున్నాము యా కొడుకులు పెడుతున్నారు యా కోడళ్ళు పెడుతున్నారు మాకు 2500 ఇస్తున్నట్టు ఆడోళ్ళకు కోటీశ్వరాలని చేస్తాను ఎవరు ఇయ్యలేడు ఇప్పుడు దగ్గర ఏం లేదు మాకు రైతు బంధు లేదు ఏం లేదు మేము ఎట్లా బతకాలి రైతు బంధు మననే లేరు నాకు ముగ్గురు కొడుకులు ఒకటే ఎకరా ఉండదు ఒక ఎకరా మీద ఎంత మందికి నడపాలి మేము ముసలా అంటే మేము కష్టపడి యాదన్న కట్టెలు మోపి వేసి బతికినాము ఇప్పుడు నా కొడుకులు ఏం సంపాదించడానికి మాకు అన్నం వేస్తున్నా లేరు రొట్టెలు వేస్తున్నా లేరు మేము ఎట్లా బతకాలి కేసీఆర్ మంచిగా ఉండే ఇప్పుడు కేసీఆర్ కే ఓటేస్తాం 2500 ఇస్తున్నా అని చెప్తుండే కదా నిజమేనా ఫ్రీగా మంచిగా బస్సు పెట్టి కూడా ఇస్తున్నారు కాంగ్రెస్ వచ్చినప్పుడు బంద్ చేసాడు నా మగనికి కుంటాడు ఉన్నాడు పెన్సిల్ కూడా ఇస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు ఎట్లా జూటా మాటలు అంతా పడ్డదా పింఛన్ పడ్డదా పింఛన్ పడలేదు సార్ పడలేదు ఎంత వస్తుంది పెన్షన్ 2000 4000 ఇస్తున్నానే 4000 లేదు రైతు బంధు లేదు యాది లేదు సార్ యాది లేదు ఏమి ఇస్తలేడా రేవంత్ రెడ్డి ఏమి లేదు సార్ యాది ఏది లేదు సార్ ఎప్పుడు ఇచ్చాడు సచినాకి ఇచ్చాడు ఇప్పుడు రైతు బంధు మననే ఇచ్చిన అన్నాడు కదా ఇయ్యలేడు సార్ భూమి ఎంత ఉంది 30 గుంటలు ఏమి ఇస్తలేడా ఏది వాడు ఇయ్యాడిగా ఇయ్యడంటావు మరి మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చినాక మంచిగా ఉందా రేవంత్ రెడ్డి వచ్చినాక వాడి ఇంట్లో దండుగా సార్ దండుగా వాడు వచ్చిన లాభం లేదు ఓటు రాలే కేసీఆర్ ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక ఏమంత మంచిగా లేదు పబ్లిక్ లోపల కూడా ఏం మంచిగా లేదు అనేక పథకాలు చెప్పిండ్రు అనేక పథకాలు ఇస్తామని చెప్పిండ్రు ఏ పథకాలు కూడా సరిగ్గా అమలు అవుతలేవు ఎక్కడ పోయినా కూడా మన ముఖ్యమంత్రి గారు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు చెప్తే ఏమవుతాడనేది పబ్లిక్ నమ్మరు ఎన్నిసార్లు చెప్తావు అబద్ధాలు ఒక్కసారి నడుస్తాయి 2 సార్లు నడుస్తాయి తర్వాత నడవే అబద్ధాలు మన పబ్లిక్ కనబడాలి కదా మంచిగా చేసేది పబ్లిక్ కనబడాలి మరి ఆ విధంగా అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది మంచిగా చేసుకుంటూ పోవాలి పబ్లిక్ పరిపాలన అనేది ప్రజారంజకంగా ఉండాలి ప్రజా కంటకంగా ఉండకూడదు మరి ఆ విధంగా ఉండాలి కానీ మరి గత 10 సంవత్సరాల నుంచి మంచిగా రైతులకు బ్రహ్మాండంగా పనిచేసిండు బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది మరి నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు 10 సంవత్సరాలు మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంది మరి చాలా పబ్లిక్ చాలా నష్టం ఉంది చాలా పబ్లిక్ అంతా కూడా చాలా కోపంగా ఉన్నారు మరి ఆ విధంగా మరి ఆయనకు అర్థమవుతలేదా ఏమో కానీ తెలిసిండొచ్చు కరెక్టే కానీ చేయాలి పబ్లిక్ మంచి పనులు చేయాలి అబద్ధాలు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు అందరూ తెలివిలేని వాళ్ళు ఉంటారా చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు ఏం ఆలోచన చేస్తారు అంటున్నారు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారప్ప అంటే ఏమన్నా పబ్లిక్లో లక్షల పబ్లిక్ లోపల అబద్ధాలు చెప్తే ఏమనుకుంటారు పబ్లిక్ అరే మేమంతా గొర్రెలమా ఏమిటి అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తారని అనుకుంటారు ఆలోచన చేస్తారు నువ్వు ఎదురుగా
అనకపోవచ్చు, కానీ ఆ విధంగా అనుకుంటారు పబ్లిక్. అందు గురించి ముఖ్యమంత్రి అంటే చాలా గౌరవమైన పదవి. మరి ఆ పదవిని కాపాడుకోవాలంటే, ఆ పదవికి గౌరవం తీసుకురావాలంటే మంచిగా మాట్లాడాలి. మంచిగా ఇటువంటివన్నీ అబద్ధాలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమంటే ఇంతమంది పబ్లిక్ని ఇది ఒక అబద్ధంగా చేసినంత పని అవుతుంది అన్నట్లు. ఆ విధంగా చేయకుండా మంచిగా పరిపాలన చేయాలి. పబ్లిక్ మెచ్చుకోవాలి కానీ నచ్చుకోకూడదు. మరి ఆ విధంగా చేయాలి, చేస్తే బాగుంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రైతు రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అని చెప్తా ఉన్నాడు కదా. రైతుల రాజ్యం లేదు, ఇందిరామ లేడు, అతను ముఖ్యమంత్రి కూడా లేనట్టే ఉండదు. మరి ఇంకేముండదు ముఖ్యమంత్రి లేడా? మరి అంటాడు. మాతకు వచ్చినాక 2 పనులు చేసిండు మంచిగా కోడంగల్కు. లగచల్లను ఆడవాళ్ళని ఇంట్లో పెట్టి మగవాళ్ళని జైలుకి పంపిండు. అది ఒక్క మంచి పని. మరి మంచి పని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇంకో మంచి పని ఏంటి? ఇంకోటి అందరికి తిట్లు ఎక్కడ మాట్లాడితే అట్లా మా కోడంగల్ నియోజకవర్గం అందరు మంచిగా మాట్లాడుతుండ్రి. ఇతను ముఖ్యమంత్రి పోయి రాజినాక అతన్ని అంత మంచిగా మాట్లాడితే మనం ఇంకా ఎక్క తిట్లు రాదా ప్రజలను అన్నట్లు వాళ్ళకు ఆదర్శంగా కూడా ఇంతమంది కొడంగల్కి సపరేట్ గా మంచి పనులు చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇవే చేస్తున్నాడు. వీడికి 2 చేసినట్టు అని చెప్తున్నాగా. మరి ఇంకేం మంచి పనులు చేసిండు. రైతు బంధు అవి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్. ఏమనుకుంటారు? ఎవరి ఇష్టం వచ్చిన నా అటువంటి తాగేటోడు 2 అవటాలు దాటితే మళ్ళీ వానికి అని వేస్తాడు. లేకుంటే మంచోడు ఉంటే ఇది ఆలోచన చేసి వేస్తాడు. వేస్తాడు అంతే. అంతే ఇక అంతే చేసిండు. ఏం చేసిండు? ఎట్లా ఉంది పరిపాలన ఇప్పుడు మీ కొడంగల్ బిడ్డ పరిపాలన? ప్రజాపాలన అన్నాడు, ప్రజాపాలన లేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు ఏవి ఒకటి కూడా అమలు లేదు. కరెంట్ ఒకటి ఉంది. కాదు, మీరే అట్లా చెప్తే ఇప్పుడు మీ ప్రాంతం బిడ్డ, మీ ప్రాంతం నుంచి ఒక ఆయన సీఎం అయ్యిండు, ఎట్లా గర్వపడాలి కదా. మరి మంచిగా చెప్పాలి కదా. మంచిగా చేయలే కదా. మంచిగా చేస్తే ఎవరైనా గర్వపడతాం కదా. చేయలేదు. ఏం చేసిండు? ఏం చేయలేదు. మా రుద్రారం సీసీ రోడ్లు మొత్తం కొలిచిరి. ఏమో అండర్డైన్ చేస్తామని ఏంటి అది ఇప్పటి వరకు 14 నెలలు అవుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేలే అని ముఖ్యమంత్రి ఎవరో గుర్తుపడతలేరు. ఒకరేమో కిరణ్ కుమార్ రెడ్డి అంటారు, ఇంకా ఆయనేమో ఇంకో మంత్రి అంటారు. ఇంకా వాళ్ళు అసలు పేర్లే మర్చిపోతున్నారు. ఇంతకు ఇతని ముఖ్యమంత్రి లేకపోతే బ్రోకర్ మంత్రి. మీ కొడంగల్ ఇంకో ముఖ్యమంత్రి ఉన్నట్ట కదా. షాడో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ రోజు మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగిండు. కాన్స్టిట్యున్సీలో పోవద్దు పోకుండా అన్నాడు. మీటింగ్ సక్సెస్ అయింది. కళ్ళు తెరిచి చూసుకోవాలి. ఇప్పుడు అది ఇప్పుడు కేటీఆర్ సవాల్ చేసిండు కదా. మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రమ్మని, శాతం అయితే అది చేసి చూడండి. చేస్తే తెలుస్తుంది కదా మేము ఎంత మంచిగా పాలిస్తున్నామో, ఎంత ఇది చేస్తున్నామని.